హాయ్ ఫ్రెండ్స్, తెలుగుగా స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. ఈ సమ్మర్లో ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా కూల్గా బాగుంటుందండి. అయితే దాన్ని తయారు చేసుకోవడం కోసం నేను 6 లీటర్ చిక్కటి పాలు తీసుకొని ఇలా పాలలో వేసుకొని దలసరిగా ఉన్న పాలలో వేసుకొని మరగపెట్టుకుంటున్నానండి. మనకి అడుగు అంటుకోవాలంటే దలసరిగా ఉండాలండి పాత్ర. అలాగే మనం తయారు చేసుకోవడం కోసం కస్టర్డ్ 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. పక్కన ఈ లోపల పాలు మరుగుతూ ఉంటాయి కదా, మన సైడ్లు స్కాచులర్ సహాయంతో అలా పాలలో కలిపేసుకుంటూ ఉండాలని మేగడ కట్టకుండా. ఇప్పుడు ఇది కూడా అందులో వేసుకొని బాగా ఉండలు లేకుండా చక్కగా అందులో మిక్స్ చేసుకోవాలండి. పాలులోని మీడియం మంటలోనే పెట్టుకొని మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా చక్కగా దాన్ని కుక్ చేసుకోవాలండి. అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆప్షన్ తర్వాత కూడా చల్లారబెట్టుకోండి తిప్పుతూ, లేదంటే పైన మేగల్లా కడుతుంది. కొంచెం బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుంటే స్మూత్ టెక్స్చర్తో ఉంటుందండి. అయితే మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్సీ, అలాగే మంచి టేస్ట్ కోసం అయితే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి. మనకి ఫ్రూట్స్ వేసుకొని తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుందండి. ఒకసారి బ్లెండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చల్లగా కూల్ అవుద్ది కదా. తర్వాత మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. అయితే ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయిపోయిందండి. నాకు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి మిక్స్ చేసింది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఫ్రూట్స్ కలుపుకొని తినొచ్చండి. చూడండి, ఇందులో అయితే నేను దానిమ్మ, బనానా, అలాగే మనకి యాపిల్, గ్రేప్స్ అన్నీ వేసుకున్నానండి. మన దగ్గర అప్పటికి అవైలబుల్గా ఉంటాయి. అలాగే నట్స్ కూడా వేసుకున్నాను. బాదం, పిస్తా, కాజు అవి కూడా వేసుకున్నానండి. చూసారు కదా, బ్లాక్ గ్రేప్స్ అన్నీ వేసుకొని ఇలాగ దానిమ్మ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ కోసం అయితే పైన కొంచెం నేను ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇంతేనండి, మన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఖర్జూరం, నట్స్ కూడా ఇలా వేసుకొని పైన తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందండి నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఛానల్ని అయితే ఇప్పటివరకు చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. వీడియో మీకు అప్లోడ్ చేయడానికి లేట్ అయినందుకు ఏమనుకోవద్దండి. చూడండి, మనకి ఫ్రూట్ సలాడ్ అయితే చక్కగా హెల్తీగా మంచిగా ఉందండి. ఈ సమ్మర్లో ఒక కప్పు తిన్నా మనకి కడుపు నిండుగా ఉంటుంది. చూసారు కదండి, చక్కగా మంచి డ్రై నట్స్ ఫ్రూట్స్తోని చక్కగా ఇలా చేసుకొని చల్లగా తింటే పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తింటారండి. ఇంతేనండి, మన ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది.